హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత మోహన్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఈరోజు మీ అందరికీ మష్రూమ్ టిక్కా మసాలాని రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. మష్రూమ్ రెసిపీస్లో ఈ మష్రూమ్ టిక్కాకి ఉండే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ఈ రెసిపీని ట్రై చేశానండి, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా టేస్టీగా ఉంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఈ రెసిపీ కోసం నేను 400 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నాను. వీటిని బటన్ మష్రూమ్స్ అంటాము. ఈ రెసిపీని మీరు ఎలాంటి మష్రూమ్స్తో అయినా చేసుకోవచ్చు. ఇవి ఒకవేళ చిన్న సైజులో ఉంటే కట్ చేసుకుండా తీసుకోండి. ఒకవేళ ఇలా పెద్దవిగా ఉంటే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్కి కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అన్ని మష్రూమ్స్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇక టిక్కా మసాలాని రెడీ చేసుకుందాం. దీనికోసమైతే ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపిండి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఒక ఫుల్ నిమ్మకాయ రసం వేసి 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసి ఈ మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి ఈ మసాలాని పట్టించేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసి వేడి చేసిన తర్వాత మ్యారినేట్ చేసిన మష్రూమ్స్ని వేయాలి. మష్రూమ్స్ వేసిన తర్వాత ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెడితే మష్రూమ్స్ నుంచి వాటర్ ఎక్కువ వచ్చి వాటికి ఉండే తేమ తగ్గిపోతుంది. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టండి. మళ్ళీ ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి లైట్గా ఫ్రై చేయాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు లైట్గా మగ్గిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. మసాలాలో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం కొంచెంగా చెక్ చేసుకుంటూ వేసుకోండి. కాసేపు మూత పెట్టేసి వీటిని మగ్గించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే 2 పెద్ద టొమాటో ముక్కల్ని కూడా వేసి మగ్గించుకోవాలి. వీటితో పాటు గుప్పెడు జీడిపప్పు కూడా వేసి టొమాటో కొంచెం మెత్తబడేంత వరకు వేపాలి. వేగుతున్నప్పుడే కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ ఉడుకుతున్నప్పుడే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించాలి. కాసేపటికి మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులోంచి బిర్యానీ ఆకు పక్కన పెట్టేసి మిగతాది మొత్తం ఒక చిన్న మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసిన తర్వాత మనం పక్కన పెట్టిన బిర్యానీ ఆకును వేసి అలాగే గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలి. గ్రైండ్ చేసాం కాబట్టి ఇది ఈజీగా అడుగంటుతుంది. కాబట్టి మ్యాక్సిమం గ్రేవీని మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించాలి. ఇదే మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసేద్దాం. గ్రేవీ బాగా ఉడికి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు
ముందుగా ఫ్రై చేసిన మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీతో మిక్స్ అయ్యేలా మష్రూమ్స్ని బాగా కలపండి. మష్రూమ్స్ని మనం ముందుగానే వేపుకున్నాం కాబట్టి ఈ గ్రేవీతో మరికొద్దిసేపు మగ్గిస్తే మనకి రెసిపీ రెడీ అయిపోతుంది. కాబట్టి బాగా కలిపి మూత పెట్టి మగ్గిస్తే మష్రూమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మరి కాసేపటికి మష్రూమ్స్ కూడా మసాలా గ్రేవీతో ఉడికి ఆయిల్ మొత్తం ఇలా సెపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ టిక్కా మసాలా పర్ఫెక్ట్గా కుదిరినట్టే. చూసారు కదా, రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు టెక్స్చర్ చూస్తుంటేనే అర్థమైపోవాలి దీని టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇక చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే మష్రూమ్ టిక్కా మసాలా రెడీ అయిపోతుంది. ఈ కర్రీని మీరు ప్లెయిన్ బగారాలోకి కానీ చపాతీ, పుల్కా, బటర్ నాన్స్ ఇలా వేటిలోకైనా చాలా చాలా సూపర్గా సెట్ అయిపోతుంది. ఒక్కసారి ఈ మష్రూమ్ టిక్కా మసాలాని రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. 100% మీ అందరినీ మెప్పించే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ ఇది. తప్పకుండా ఓసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. మరి ఈ మష్రూమ్ టిక్కా మసాలా రెసిపీ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి అందరికీ షేర్ చేసేయండి. అలానే ఈ రెసిపీని ట్రై చేసిన వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ని వీడియో కింద కామెంట్ చేసేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హోమ్లీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.